కీర్తన గ్రంథము 85వ దావీదు కీర్తన 6వ నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చక్కగా ఉంది కదా ఈ వచనాన్ని. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క యేసుక్రీస్తు వాక్యమై ఉన్న దేవుని సంఘంలో మరి నీ వాక్యాన్ని బోధించడానికి మీరు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. స్థానిక పాస్టర్ జాన్ మైకేల్ గారిని బట్టి వందనాలు, కూడిన సభ్యులను బట్టి వందనాలు. ఇంకా నువ్వు ప్రభువా అద్భుతమైన మరి సంఘంగా ఇది విస్తరించినట్లు మీరు సహాయం చేయండి. ఈ ఉజ్జీవ కూడికల ద్వారా మాలో ఇంకా ఉజ్జీవమును పుట్టించమని తండ్రి, ఈ యొక్క కూడికల వల్ల అనేక మంది దీవించబడులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీరందరూ విన్నట్టుగా నా పేరు వల్లూరి నోవాహు. మాది మాధవపట్నం జాయ్ఫుల్ జర్నీ మినిస్ట్రీస్ ఆర్గనైజేషన్. నేను స్కూల్ కరెస్పాండెంట్ని. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు స్కూల్ రన్ చేస్తాం. అంతేకాదు అక్కడ 30 మంది పిల్లలు, హాస్టల్ పిల్లలు ఉంటారు. ఇంకా చెప్పాలంటే వృద్ధులకు కూడా సపోర్ట్ అందిస్తూ ఉంటాము. ఈ విధంగా మా పరిచర్యలు ఉంటా ఉన్నాయి. అనుకోకుండా మీ పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఏమంటే నేను మీకు తెలుసా? తెలియదు. ఎవరో పాస్టర్ గారు చెప్పారు. ఆయన మీద నమ్మకంతో ఫోన్ చేశారు. చాలా సంతోషం, తప్పకుండా వస్తాను. ఈరోజు నాకు ఖాళీగానే ఉందన్నాను. కాబట్టి మీ దగ్గరికి రావడానికి, మిమ్మల్ని చూడడానికి దేవుడు సహాయం చేశారు. నేను గ్రీక్ లాంగ్వేజ్ టీచ్ చేసేవాడిని బైబిల్ కాలేజ్లో. నేను డాక్టరేట్ చదువుకున్నాను సెరంపూర్ కాలేజీలో. అలాగే బైబిల్ కాలేజెస్లో కూడా కొత్త నిబంధన పుస్తకాలు బోధిస్తూ ఉండేవాడిని. దేవుని యొక్క పిలుపు మేరకు నేను బైబిల్ కాలేజెస్లో టీచింగ్ మానేసి చర్చ్ ప్రారంభించి, చర్చ్ నుంచి అప్పటి నుంచి 2005 నుంచి ఈ పరిచర్యలో ఉన్నాను. మరి దేవుడు అనేకమైన దేశాలు తీసుకెళ్ళారు. యూరోప్ దేశం వెళ్ళాను, అక్కడ 10 దేశాలు తిరిగాను యూరోప్ ఖండంలో. అలాగే ఆస్ట్రేలియా, అమెరికా, సింగపూరు, ఇలాగ చాలా దేశాలు వెళ్ళి మరి అక్కడ పరిచర్యలు చూడటం, అక్కడ దేవుని వాక్యాన్ని ప్రచురించడం, ఇలాగ ఎన్నో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఈ చిన్న కూడికలో మరి దేవుడు మనందరి ద్వారా అద్భుతంగా మాట్లాడాలని, మీరు అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలని కోరుతూ ఉన్నాను. ఇక్కడ చెప్పబడిన వచనం ఏంటి చెప్పండి? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కేవలము అవిశ్వాసుల కోసం మాత్రమే కాదు, విశ్వాసుల కోసం చేసిన ప్రార్థన. నిజమైన పునరుజ్జీవం, మరలా బ్రతికించాలంట. ఇప్పుడు ఎన్నిసార్లు చచ్చిపోయి 2 బ్రతికించడానికి అంటే ఇక్కడ మరలా బ్రతికించంటే ఓసారి బ్రతికించాడు దేవుడు, మరలా ఏమైంది? మరలా చచ్చిపోయారు. మరలా ఏం చేయాలా? బ్రతికించాలి. మరలా చచ్చిపోతారు, మరలా బ్రతికించాలి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన దగ్గర నిప్పు ఉంటుంది. నిప్పు మీరు ఎప్పుడైనా బొగ్గులు చూస్తారు కదా, ఇలాగా ఈ మధ్యకాలంలో కార్న్ కాలుతూ ఉంటారు. ఏంటది కార్న్ అంటే? ఏంటది? స్వీట్ కార్న్. తెలుగులో ఏంటి? జనపొద్దులు కాల్చినప్పుడు ఎవరు లేరనుకోండి, అదంతా ఆరిపోయిందేమో అనిపిస్తుంది. అప్పుడమ్మ ఒక కొద్ది అంటే విసురుగా పట్టుకుని ఎలా విసిరినప్పుడు ఏమవుతుంది? పైన దుమ్ము ధూళి అంతా పోయి ఎర్రగా నిప్పులు వస్తూ ఉంటాయి. ఈ ఉపవాస కూడికల్లో మీలో ఉన్న అగ్ని అలా బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమస్యలు అనే నివృత్తితో కప్పబడిపోయారు. ప్రతి ఒక్కరు కూడా సమస్యలు, అనారోగ్యాలు అనే ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు మనమందరం చేసే ప్రార్థన ఏం తెలుసా? ప్రభువా, తిరిగి మమ్మలను పునరుజ్జీవింపచేయి, బ్రతికించు.
మాలో అగ్ని మరలా పుట్టించు, నువ్వు మాతో మళ్ళీ ఆనందాన్ని తిరిగి మాకి. చాలా మంది ఆనందం కోల్పోయారు. కారణం ఏంటంటే దేవుడితో సంబంధం లేదు. వారు ఏం చేస్తున్నారంటే ఇంట్లో వచ్చే సమస్యలను బట్టి వాళ్ళ సంబంధాలు కోల్పోతున్నారు. ఎంతో భక్తిగా ఉంటామన్నారు. అయితే ఆ మధ్యకాలంలో ఒకరికి చాలా చక్కగా పెళ్ళి, దేవుని యొక్క సన్నిధిలో మంచి భక్తులు వచ్చి చక్కని ప్రార్థనాపూర్వకంగా పెళ్లి చేశారు, వాగ్దానాలు చేశారు, మంచి ఖరీదైన డబ్బులు, కట్నాలు, కానుకలు అన్నీ అయినాయి. ఒక సంవత్సరం తర్వాత ఇద్దరి మధ్య సమస్య వచ్చి విడిపోయారు. ఇప్పుడు అమ్మాయి చర్చికెళ్ళంటున్నారు. ఏంటంటే నేను ఏం తప్పు చేశానని దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు, ఎందుకు నాకు అలాంటి భర్తను ఇచ్చాడు? నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదా? నేను మోకరించి ప్రార్థన చేయలేదా? దేవుని కానుకలు కూడా ఏమన్నా తగ్గించానా? మా ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేయడం మానేశారా? అంటే ఆమెలో ఉన్న సమస్య ఆమెను ఎలాగ నిప్పులు కప్పిన నిప్పులా చేసింది. ఆమె చనిపోయినట్టే. ఇంకా ఇప్పుడు తిరిగి ప్రభువా నన్ను తిరిగి బ్రతికించు, నాలో ఆనందాన్ని తీసుకురా, నీతో సంబంధాన్ని నిలబెట్టు అని ప్రార్థించే అవసరం ఆమెకున్నది. ఆమెకే కాదు, ఇలా చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? కొన్నిసార్లు అప్పులు. ఈ మధ్యకాలంలో అందరూ క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. ఫోన్లు చేసి ఏమంటే క్రెడిట్ కార్డు అంటే మీరు ఏం కట్టక్కర్లేదు అంటామన్నారు. ఏది కార్డుకి డబ్బులు ఏం అమ్మంటున్నారు. నాకు 5 కార్డులు వచ్చినాయి. ఇంకా ఫోన్ చేసి ఇచ్చేస్తానంటే ఏమండి కార్డులన్నీ 5 ఉన్నాయి, నాకెందుకంటే ఇవ్వరు, ఎవరికైతే లేవో వాళ్ళకి ఇవ్వండి అంటే లేదంటే మీకే ఇస్తాము, ఇవన్నీ కలిపి పప్పు వండుకోవాలని అని అంటే లేదంటే మీరు వాడుకోండి, మీకు చాలా మంచిది. ఒక అతను అలా తీసుకున్నాడంట. తీసుకుని హ్యాపీగా ఆ కొడుకు కోసం ఒక 50,000 ఇచ్చాడు. దాన్ని పే చేసుకుని క్రెడిట్ కార్డు వచ్చింది. సరే, అక్కడి నుంచి ఒక్కాడు తర్వాత ఒక్కాడు. ఏం జరిగింది? ఈ అప్పు తీర్చడానికి ఆ బ్యాంకులో తీసుకొచ్చాడు, ఆ అప్పు తీర్చడానికి ఇంకొకరి దగ్గర నుంచి తీసుకొచ్చాడు. మొత్తానికి అప్పులు పాలైపోయాడు. ఇప్పుడు తిరిగి అతను కోలుకోవాలా? అప్పుల్లో ఉన్న నీవు తిరిగి నిలబడాలంటే ఏం చేయాలా? చాలా మంది అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభువా తిరిగి నన్ను బ్రతికించు, ఈ అప్పుల్లో నేను మునిగిపోయాను, కుటుంబ సమస్యల్లో మునిగిపోయాను, తిరిగి నన్ను బ్రతికించు. చాలా సందర్భాలు ఇలాగే మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా మందిలో ఆందోళన, నిరాశ, నిస్పృహ. పిల్లల్ని ఎలా చదివించాలా? ఇంకా ఉద్యోగం రాలేదు, ఇంకా స్థిరపడలేదు, ఇంకా ఈ అప్పు తీరలేదు, ఇంకా వడ్డీ ఎక్కువైపోతుంది, వ్యాపారం మొదలు పెట్టాను అదేమీ ఎదగడం లేదు, ఇంకా నేను ఏ స్కిల్స్ నేర్చుకోవాలా పెట్టాలి, ఇలాంటి ఆలోచనలతో సతమతమైపోతామన్నారు. అలాంటి వారు చేసే ప్రార్థన, ప్రభువా మమ్మలను బ్రతికించు. దేనిలో బ్రతికించాలి? నిన్ను పరిశుద్ధాత్మలో బ్రతికించాలి, అప్పులను బ్రతికించాలి, కుటుంబ సంబంధాల నుంచి బ్రతికించాలి. ఎంత చక్కగా ఉంది. ఒకసారి దేవుడు అంటాడు మోషేతోను, నిర్మాకాండం 24 మొదటి వచనం చూడండి. నిర్మాకాండం 24 మొదటి వచనం ఏమంటుంది? మరియు ఆయన మోషేతో ఇట్లా నీవును అహరోనును యెహోవా యొద్దకు ఎక్కువ వచ్చి ఎవరు పిలుస్తున్నారు చెప్పండి? దేవుడే పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఎక్కడ ప్రార్థన చేయాలో, ఎక్కడ మోకరించాలో, ఎక్కడ సాష్టాంగ నమస్కారం చేయాలో దేవుడు పిలుస్తామన్నాడు. మరి దేవుడు పిలవకపోతే ప్రజలు రారు. ఈరోజు నువ్వు నేను పిలవకపోతే ఇక్కడికి ఎవరు రారు. ఈరోజు నేను అన్ని పనులు మానుకొని ఇక్కడికి వచ్చానంటే మీ భాస్ గారు పిలిచారు, ఆయన పిలవకపోతే నేను వస్తానా? మరి ఇక్కడికి వచ్చిన ఎంతమంది ఈ ఉపవాస కూడికల్లో, ఉద్యోగ కూడికల్లో, నిరాశ నిస్పృహలు పోగొట్టే ఈ కూడికలలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామని మన స్నేహితులను ఆహ్వానించారు, కుటుంబ సభ్యులను ఆహ్వానించారు, ఫ్రెండ్స్ని ఆహ్వానించారు. తప్పకుండా మనం ఆహ్వానించాలి. దేవుడు అంటే ఉన్నాడు, నీ ప్రజలను నువ్వు పిలువు, పెద్దలను పిలువు. మోషే నువ్వు మాత్రం పైకి రా, పెద్దలందరూ కూడా అక్కడ ఉండాలి. అందరూ కూడా స్టేజ్ ఎక్కేసి కూర్చోకూడదు. దేవుని యొక్క దైవజనులే, మిగతా వాళ్ళందరూ అక్కడ ఉండాలి. దేవుడు ఒక కండిషన్ పెడుతున్నాడు. అక్కడ
నీవు మాత్రం పైకి రావాలి. పెద్దలందరూ మిగతా వాళ్ళందరూ అక్కడే పాళ్ళు వెలుపట నిలబడాలి. దేవుడు చెప్పిన మాటలను దైవజనుడిగా నీవు వాడికి అందించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము కూడా ప్రజలను పిలవాలి, ఎక్కి రావాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. కారణం ఏంటంటే దేవుడు ఇస్తున్న ఆహ్వానం. అప్పుడు ప్రజలందరూ ఎక్కువ వచ్చారట. యెహోవా యొద్దకు ఎక్కువ వచ్చి దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రజలు అనుకుంటారు మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం, మీరేమో కలుగుపించుకోక్కర్లేదు. ఇదేంటి భార్యాభర్తలు గొడవ అయింది, మూడో వ్యక్తులు మా సమస్యను మేమే పరిష్కరించుకుంటాం, మీరు అవ్వక్కర్లేదు. కానీ ఇక్కడ మరి దావీదు చేసే ప్రార్థన, కోరహు కుమారులు అనుకున్నాను చేసే ఈ ప్రార్థన ఏంటంటే తిరిగి బొమ్మను బ్రతికి. కారణం ఏంటంటే మేము టాబ్లెట్లు వేసుకున్నాం బ్రతకలే, లేకపోతే ఆపరేషన్ చేసుకున్నాం బ్రతకలే, లేకపోతే ఏ విధమైన మందులు వేసుకున్నాం బ్రతకలేము. నీవు మాత్రమే బ్రతికించగలిగిన దేవుడవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య ఏదో చూశాను, అక్కడ ఉన్నదంటే మనుషుల్ని చంపడానికి కత్తులు వాడక్కర్లేదంట. ఏం వాడక్కర్లేదు, ఒక్క నాలుగు చాలు. ఒక్క మాట మాట్లాడితే పోయి ఉరేసేసుకుంటారు అంతే. ఒక్కసారి పోనీ ఏ అత్తగారు కోడలన్నా వదిలేయండి, ఎందులోనే మరి ఏమనుకోకండి. సాధారణంగా వాళ్ళిద్దరూ ఆడపడుచులని ఏ గొడవ రావాలన్నా ఒక అత్త కోడలు ఆడపడుచు. ఇక్కడ భర్త ఏం చేయమంటారు ముగ్గురులో అని చెప్పేసి ఇల్లు వదిలేసి పోతూ ఉంటాడు. ఇంటికి ఆర్థిక భర్తలంటే కారణం ముగ్గురు గొడవ పడదాక. రాగానే భార్య కంప్లైంట్, రాగానే తల్లి కంప్లైంట్, రాగానే ఆడపడుచు కంప్లైంట్. ఎందుకు వచ్చింది అని కొంతమంది సన్యాసంలో కలిసిపోయినట్టుగా దూరం వెళ్ళిపోయినారు. చాలా వరకు ఉన్నది అంటారు, మీ పాటలు ఏం మీరు పడండి అంటారు. మనుషులు చంపడానికి ఏమక్కర్లేదు, కత్తులు అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు తెలుసా, ఇదిగో మమ్మలను బ్రతికించు అంటే నిజంగా మన సొంత శక్తి మీద ఆధారపడి బలమైన తిండి తింటే నేను బతికేస్తాను. ఈ మధ్యకాలంలో షుగర్లు చంపేస్తున్నాయి, బీపీలు చంపేస్తున్నాయి. ఇంకా మనిషి మాత్రలు వేసుకున్నా సరే నిద్రపడతలేదు. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటంటే సమస్యలు. ఎంతమంది మనశ్శాంతిగా రాత్రి పడుకుని ఉదయం లేస్తున్నారు, రాత్రి సరిగా నిద్ర పడలేదు అంటున్నారు. ఏంటంటే కొడుకుతో సమస్య, కూతురుతో సమస్య, బిడ్డలతో సమస్య, ఎరుగు పొరుగుతో సమస్య. ఇదిగో నీవు తిరిగి మనశ్శాంతిగా సంతోషంగా పడుకోవాలంటే నీ దేవుడు నీకు శక్తిని ఇవ్వాలి. అదే దేవుడు చెప్తా ఉన్నాడు, అన్నీ మేము పరిష్కరించుకోగలము అని అంటలేదు, నీవు మాత్రమే పరిష్కరించి మమ్మల్ని లేపాలి. అదే చెప్తున్నాడు జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం అంటాడు, శక్తి చేతను బలము చేతను కాదు, నా ఆత్మ చేతనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు, శక్తి చేత జరగదు. ఇక్కడ సంఘం పెరగాలి అనుకుంటే శక్తి చేత కాదు. ఈరోజు డబ్బులు ఇచ్చేసి కూర్చోబెడితే అప్పటికే వస్తారు. ఇంతకు ముందు ఒక ఇలస్ట్రేషన్ ఉండేది, అందరూ ఫ్లైట్ ఎక్కుతున్నారంట. ఫ్లైట్ ఎక్కుతూ ఉంటే చుట్టాలందరూ వస్తారు, 10-15 మంది వచ్చేస్తారు. బాయ్ 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 అంటాడు. ఒక అతను ఒంటరిగా ఉన్నాడు, ఎవరు లేరు. అందరికీ అందరూ చెప్తున్నారు, నేను షూట్ బూట్ వేసుకున్నాను, నాకు ఎవరో చెప్తలేదని ఒక అతను 100 రూపాయలు ఇచ్చి, అరే నేను ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తా ఉంటే నువ్వు బాయ్ బాయ్ చెప్పాను అన్నాడు. అది ఏమన్నా ఆత్మీయత కనబడుతుందా? కనబడదు. ప్రేమ ఉంటుందా? లేదు. డబ్బులు ఇచ్చి మనని ఎంతకాలం? ఇది శక్తి చేతను ఆత్మ చేతనే ఈ కార్యం జరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు విడుదల యేసుక్రీస్తునందు మాత్రమే. నీకు విడుదల మోకరించి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే. నీకు విడుదల దేవుని సన్నిధిలో మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరే కార్యక్రమాల వల్ల జరగదు. ఒకవేళ మనకి బిల్డింగ్లు అవసరమే, సంగీతం అవసరమే, కానీ వీటన్నిటికంటే ఏంటి ముఖ్యంగా అవసరం అంటే పరిశుద్ధాత్ముడు మనకి అవసరం. నువ్వు దేనిలో చనిపోతున్నావు అంటే పరిశుద్ధాత్ముడు లేక చనిపోతా ఉన్నావు. నువ్వు దేనిలో చనిపోతున్నావు అంటే ఆత్మీయ స్థితిలో చనిపోతా ఉన్నావు. ఉద్యమ కోటాలు మనకి ప్రతిసారి అవసరమే, ఉద్యమం అవసరమే. చూడండి, కొడుకు బైక్ వేసుకెళ్తాడు అనుకో, తల్లి ఏం చెప్తా తెలుసా?
బాబు జాగ్రత్త. ఈ జాగ్రత్తనే పదం తప్ప ఇంకోటి ఏమీ లేదా, ప్రతిసారి చెప్పాలా. ఏం చెప్పాలా? ఒకవేళ చెప్పడం మర్చిపోయింది అనుకో, అయ్యో ఈ రోజు నా కొడుకు జాగ్రత్త చెప్పడం మర్చిపోయాను, జాగ్రత్త చెప్పడం మర్చిపోయాను. అప్పటికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, అదే వచ్చింది నీకు జాగ్రత్త చెప్పక ఇలాంటి పనులు చేశావు అంటారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే మనమంట పునరుజ్జీవింపబడాలి, తిరిగి బ్రతకాలి. దానికి కొన్ని పాయింట్లు మనం చెప్పుకుందాం. మొట్టమొదటిది, పునరుజ్జీవము దేనితో ప్రారంభమవుతుందంటే పశ్చాత్తాపంతో ప్రారంభమవుతుంది. పశ్చాత్తాపం. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తప్పును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిన ఎడల దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఏంటంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని పేరు పెట్టుకుని పరిశుద్ధాత్మను పొందుకుని బాప్తిసం పొందుకుని ప్రభురాత్రి భోజనం తీసుకుంటూ ఇంకా అహంకారంగా ఉంటే నాకేంటండి నేను పెద్ద చర్చికి వెళ్తాను, నాకేంటండి షూట్లు వేసుకుంటాను, నాకేంటండి కార్లు వేసుకుని తిరుగుతాను అనుకుంటూ ఉంటే అది ప్రార్థన దేవుడు వింటాట. పేరు మట్టుకు జీవించావన్న ఇది ఉంటుంది, కానీ నీలో ఆత్మీయ జీవితం ఏముండదు, నీలో ఆత్మీయత ఉండదు. ఓసారి ఒక అతను వచ్చాడు దేవుని మందిరానికి, దేవుని వైపు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. నేను సోపులోను జీలకర్రలోను కూడా దశభాగం ఎత్తున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటామన్నాను, నేను ఈ సుంకర్లాగలేను అని ఎంత గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు. సుంకరేం చేస్తున్నాడు? సుంకరేం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యో ప్రభా, నీ వైపు తలెత్తి ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను చాలా అపవిత్రమైన ప్రజల మధ్య జీవితంతో ఉన్నాను, నా జీవితం ఏం బాగాలేదు, నన్ను క్షమించు అంటామన్నాడు. అక్కడ దేవుడు ఎవరిని నీతి మంత్రిగా తీర్చాడు? సొంతంగా. దానికి కారణం ఏం తెలుసా? ఇతరుల అహంకారం లేదు, ధనవంతుడన్న గొప్పతనం లేదు. దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు అంతగా వింటాను అంటా ఉన్నాడు. విధేయత అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భార్య భర్తల మధ్య కూడా విధేయత అవసరం. భార్య కొన్ని వేల రూపాయలు సంపాదించాడు, కానీ భర్తకి ఏం చూపించాలా? నేనేంటి, నీ జీతం ఏంటి, నా జీతం ఏంటి, నువ్వు 10,000 తీసుకొస్తున్నాను, నేను 30,000 తీసుకొస్తున్నాను అన్నది అనుకో, అక్కడ ఇద్దరికి మధ్య ఏమవుతుంది? బైబుల్ ఏం చెప్తుంది తెలుసా? భర్త ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. భర్త ఎవరంటే శిరస్సు అయ్యన్నాడు. మరి ఆ శిరస్సు ఒకవేళ అందుగా చదువుకోకపోవచ్చు, అందులో డబ్బు తీసుకురాలేకపోవచ్చు. కారణం ఏంటంటే అందరూ సమానంగా లేరు. కొంతమంది స్కూల్లో కూడా పాఠాలు చెప్పేటప్పుడు పిల్లలందరూ సమానంగా చదివారు. కొంతమంది ఏ గ్రేడ్ తెచ్చుకుంటారు, కొంతమంది బి గ్రేడ్ తెచ్చుకుంటారు, కొంతమంది సి గ్రేడ్ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఫెయిల్ అయిపోయాడు కదా అని మనుషులు కాదు, ఇలా మంచోడు కాదు అనకూడదు. వాళ్ళు మంచి రాజకీయ నాయకులు అవుతారు, లీడర్స్ అవుతారు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు, వాళ్ళందరికీ కలిపే టాలెంట్ ఇస్తారు. వీళ్ళకేమో స్కూల్లో కూర్చుని 4 గోడల మధ్య కూర్చుని పనిచేసి టాలెంట్ ఇస్తూ ఉంటాడు. ప్రియమైన స్నేహితులారా, మనం చాలాసార్లు ఏమనుకుంటాం తెలుసా? నాకున్న దాంతో నేను ఎవరికి తలవొక్కను అనుకుంటాం. దేవుడు ఏమంటాడంటే నీవు ఒక్కు, నీవు విధేయత చూపించు. దేవుని సన్నిధిలో ఈ రోజున ఉపవాస ప్రార్థన చాలా మంది ఉపవాసం చేయలేకపోతూ ఉన్నారు అనారోగ్యాలు బట్టి. కానీ ఉపవాసం అనేది మన జీవితంలో ఏం చేస్తుంది తెలుసా? పునరుజ్జీవింపజేస్తుంది, తిరిగి బ్రతికిస్తుంది. అందుకని ఏమంటున్నాడు? తప్పును తాము తగ్గించుకొని. రెండోది ఏం చెప్పండి? రెండోది ఏం చేయాలి? తగ్గించుకున్నాను, నేను చాలా తగ్గించుకున్నాను, నాకు చాలు, ఏమన్నా కానుకెత్తి ఇచ్చేస్తాను అంటే కుదరదు. నువ్వు ప్రార్థన చేయాలి. అంటే చాలా మంది జీవితాల్లో ప్రార్థనా జీవితం లేదు. ఏం చేస్తున్నారంటే వాట్సాప్ చూడటానికి టైం ఉంటున్నది, రీల్స్ చూడటానికి టైం ఉంటుంది, టీవీ చూడటానికి టైం ఉంటుంది. దేనికి టైం లేదు? ప్రార్థనకే. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ. ఇంతకుముందు ఎంత బిజీగా ఉండేవారు కాదు. చక్కగా వంటలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి అర్థం కాక ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు పిలుచుకుని కూర్చుని చదువుకుంటూ పేరు తీసుకొని కోళ్ళు కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు ఎక్కడ ఉంది కబుర్లు? అసలు కబుర్లు చెప్పడానికే టైం లేదు. అంటే ఫోన్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అంత బిజీగా ఉద్యోగం చేస్తున్నారా? లేదు.
పోనీ ఉద్యోగం చేసిన వాళ్ళు బిజీగా ఉన్నారా? లేదు. మీరు వెళ్ళి చూడండి, ఓ పక్కన ఎలా చూసుకుంటూనే ఉంటారు, ఓ పక్కన ఏంటి చెప్పండి అంటారు. కొన్నిసారి ఏంటి చెప్తున్నారు అంటారు. చాలా మందికి బైబిల్ చదవడానికి టైం లేదు, ప్రార్థన చేయడానికి టైం లేదు. మరి మీ పాస్టర్ గారు చాలా చాలా ఎర్లీగా పెడతారు. అందరూ సెప్టెంబర్లోను అక్టోబర్లోనే పెడుతూ ఉంటారు. అంటే మీకు చాలా అవసరం అన్నమాట. ఒక్కసారి పెట్టకూడదండి. ఏం చేయాలి తెలుసా? 3 నెలలకు ఒకసారి పెట్టి ఉపవాసపడతారు. 3 రోజులే కదా పెట్టేది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మళ్ళీ తిరిగి ఏమవుతుందంటే ఒక ఉద్యమం రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పునరుజ్జీవము రావాలి, తిరిగి బ్రతికించు ప్రభువా. ఎందుకంటే ప్రతిసారి మనం చనిపోతున్నాం. అంటే చనిపోతాం అంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. రెండవది ఏంటి? ప్రార్థన చేయాలి. ఇంకోసారి ఏం చేయాలి? ఎవరు వెతకాలి? సెల్ ఫోన్లు వెతకాలా? లేకపోతే ఏదో ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది యూత్ ఏం సినిమాలు వచ్చినాయని సెల్ ఫోన్ వెతుకుతూ ఉంటారు. అయ్యో, నా సెల్ ఫోన్ ఎక్కడో పెట్టానని వెతుకుతూ ఉంటారు. ఎవరు వెతుకుతున్నారు? దేవుణ్ణి, దేవుని యొక్క సన్నిధిని ఎవరు వెతుకుతూ ఉన్నారు? ప్రియమైన స్నేహితులారా, చాలా మంది జీవితాల్లో మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే దేవుణ్ణి వెతకడం మానేశారంతే. నీవు దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడిని నువ్వు కనుగొన్న ఎడల, ఎంత చక్కగా చెప్తాడు యోబు గ్రంథం 8వ అధ్యాయంలో. ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీవున్న స్థితి నుంచి, నీవు ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి గొప్పగా ఆయన దీవిస్తాను అంటూ ఉన్నాడు. ఎప్పుడు దేవుడు వెతికినట్లయితే, దేవుడు వెతికినట్లయితే చాలా మంది దేవుడు వెతకడం మానేస్తూ ఉన్నారు. ఉద్యోగాలు వెతుక్కుంటూ ఉన్నారు, భార్యలు వెతుక్కుంటూ ఉన్నారు, భర్తలు వెతుక్కుంటూ ఉన్నారు, స్నేహితులు వెతుక్కుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేసి దేవుని వెతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ఎవరు వెతుకుతున్నాను? నాకు ఒక మంచి స్నేహితుడు వెతుక్కుంటున్నానా? నాకు ఒక పార్ట్నర్ని వెతుక్కుంటున్నానా? నేను ఎవరిని వెతుకుతున్నాను? నువ్వు ఎవరిని వెతకాలంటే దేవుని మాత్రం వెతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టాలి. అస్సలు విడిచిపెట్టలేదు. ఇది ఒకటే గొడవ. ఏదైనా చెప్పండి, పాపాన్ని ఫస్ట్ సరదాగా కుర్రాడు వెళ్తున్నాడు కదా అని ఒకసారి సెల్ ఫోన్ ఎత్తారు. తర్వాత దాన్ని విడిచిపెట్టడం ఎంత కష్టం? చాలా కష్టం. కారణం ఏంటంటే వాళ్ళు విడిచిపెట్టలేరు. ఒక ఆమె చెప్పింది, నేనండి పడుకునేటప్పుడు అలా రీల్స్ చూస్తూ ఉండేదాన్ని అన్నది. పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే సెల్ ఫోన్ పెట్టుకుంటారు కదా, నిద్ర రావట్లేదని రీల్స్ చూస్తానని నిద్ర వచ్చేది కాదు. అలా తెల్లవారిపోయేది. 1 గంట అయిపోయేదట, 2 అయిపోయేదట. అప్పుడు తనలో ఒక బలహీనత ఏర్పడిపోయింది. చేతులు వణుకుపోవడం, తల ఎసరడం, ఇవన్నీ మొదలు వచ్చేది. అప్పుడు ఏం చేయాలని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెప్పారు, నువ్వు అలా చేయకమ్మా, నీకు ఎప్పుడైనా అలాగ రీల్స్ చూడాలనిపిస్తే నువ్వు ఏదైనా బైబిల్ తీసుకుని 2 వచనాలు చదువుతూ ఉంటూ, మొదట నీకు కష్టంగానే ఉంటుంది, కానీ మరలా అదే పద్ధతి. ఈ మధ్యకాలంలో చిన్న బైబిళ్ళు అమ్మున్నాయి. ఎంత పెద్ద బైబిల్ కాదు, చిన్న నవల్లాగా ఇలా పెట్టుకుని అలా 2-3 వచనాలు చదువు. 2 వచనాలు చదివినా నిద్రలో పోతుంది, 2 వచనాలు చదివినా నిద్రలో పోతుంది. అప్పుడు హ్యాపీగా ఉండదు. ఉదయం లేచినప్పటికీ చాలా. మరి ఎంతమంది పడుకునేటప్పుడు రీల్స్ చూస్తున్నారు? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, ఇక్కడ రీల్స్ చూడతాం. ఏం చేయాలా? బైబిల్ చూడు, చిన్న బైబిల్ చూడు. ఏం చేయాలా? చిన్న బైబిల్ అలా చూసి ఇక్కడ మార్క్స్ వార్త 5వ అధ్యాయము దేవుడు గెరాసేనుల దేశంలో దేవుడు యేసు ప్రభువు చేసిన అద్భుతాలు, ఈ ఒక రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని స్వస్థత, ఇలాగ స్టోరీస్ చదువునియే. కానీ నువ్వు మరలా చదువుతూ ఉంటే నువ్వు అనుకోకుండా కళ్ళు వెంటనే మొదలు పడిపోతాయి. పసుపు ఎలా పడేస్తావో నీకు తెలియదు, ఎలా నిద్రలో పోయేవో తెలియదు. దేవుడు ఎంత మేలు చేస్తాడో తెలుసా? చాలాసార్లు మనం ఏం చేస్తున్నామో తెలుసా? పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం అంటే ఇది సెల్ ఫోన్ పాపం అని కాదు. ఇప్పుడు నేను నా బిజినెస్ కొనసాగించాలంటే సెల్ ఫోనే, అన్ని సెల్ ఫోన్లే. అలాగే తప్పులు కూడా సెల్ ఫోన్లో వచ్చేస్తూ ఉంటాయి. మనం దేన్ని చేయాలా, దేన్ని చేయకూడదు, దేన్ని చూడాలా, దేన్ని చూడకూడదు. నా బైబిల్ అంతా గ్రీక్ బైబిల్ ఉంటుంది, నా సెల్ ఫోన్ అంతా గ్రీక్ బైబిల్, గ్రీక్ ట్రాన్స్లేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగని దీంట్లో అంతా మొత్తం డిక్షనరీలు ఉంటాయి, లెక్సికన్స్ ఉంటాయి. దీన్ని నేను చాలా బద్దలు కొడతాను. చిన్న కంప్యూటర్ అన్నమాట ఇది. దాన్ని పెట్టుకున్నాను అనుకోండి, నేను ఆ సులువుగా ఏదైనా చెప్పగలుగుతాను.
కానీ దీన్ని మంచి పర్పస్కి వాడితే చాలా మంచిది. చాలామంది ఏమంటారు తెలుసా, చాకు ఉంటుంది, మంచి పర్పస్కి వాడాలి. దేనికి? కూరగాయలు కోయడానికి, చెట్లు నరకడానికి, మనుషులు కొట్టడానికి వాడితే అది కుదరదా. కాబట్టి మనం దేనికోసం వాడుతున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? దేవుని బిడ్డలైన వారు మొట్టమొదటి ఏం చేయాలి? వినయముగా ఉండాలి. రెండవది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మూడవది ఏం చేయాలి? దేవుని వెడకాలి. తర్వాత ఏం చేయాలి? దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. కొన్నిసార్లు పాపంలోనే కొనసాగుతూ దేవుని ఆశీర్వాదం కావాలని కోరుకున్నారనుకోండి, అది జరుగుతలేదని మళ్ళీ పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ ఏమవుతలేదు. ఎందుకు అవుతలేదు? ఒకసారి ఒక పాస్టర్ గారు ఉన్నాడు, పెద్ద పాస్టర్ గారు. ఆ పెద్ద పాస్టర్ గారు ఎవరో ప్రార్థన చేస్తే వాళ్ళకి రోగాలు తగ్గిపోయారు. చాలా బాగుంది కదా. ఒక ఆవిడకి నడువు నొప్పి వచ్చిందంట. ఎంత ప్రార్థన చేసినా తగ్గుతలేదంట. అది ఎంత ప్రార్థన చేసినా. ఇంకా ఈవిడ కోసం పాస్టర్ గారు ఉపవాసుడిని కూడా ప్రార్థన చేశాడు, అయినా తగ్గుతలేదంట. అప్పుడు పాస్టర్ గారికి ఏదో డౌట్ వచ్చి అడిగాడంట, ఏమ్మా నీకు నడువు నొప్పి ఇంకా తగ్గుతలేదంటే, మా ఆయన వాషింగ్ మిషన్ కొంటాను అన్నాడండి, అది కొంటే ఏం చేస్తుంది? ఆ మనసులో ఏదో ఉంటుందండి, అందుకనే మనసును దిగరావు. మరి ఆ మనసులోనేమో వాషింగ్ మిషన్ భర్త కొనాలా, ఎందుకంటే నడువు నొప్పి వచ్చింది, వాషింగ్ మిషన్ ఇండెంట్ పెట్టింది. భర్త ఏమో అలాగలే అని అన్నాడు, కానీ నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, ఇంకా కొంటలేదు. ఇంకా పాస్ గారితో అన్నాడు, ఏమన్నా మీ ఆవిడ నడువు నొప్పి కొన్నది ప్రార్థన చేయండి అంటే, ఒకవేళ నడువు నొప్పి తగ్గిపోయిందంటే ఇంక మొత్తంగా కొంట కదా అని ఇంకేం చేస్తున్నాయి, ఈ ప్రార్థనలన్నీ వేస్ట్ అయిపోతా ఉన్నాయి. కొంతమంది పాపంలో కంటిన్యూ చేస్తూ నాకు దేవుని కావాలి అంటే, అసలు నువ్వు దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టి ఫస్ట్, అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించే. దేవుడు ఏం చేస్తాడు? నీకు తప్పకుండా ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, ఇందాక చాలా చక్కని వాక్యం చదివించారు. 139వ దావీదు కీర్తన 23వ వచనం 24వ వచనం. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. 23వ వచనం 24వ వచనం. దేవా పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నీకు నొప్పి కలిగించే పని ఏమన్నా ఉన్నదని చెప్పు, నాలోని నేను తీసేసుకుంటాను అంటూ ఉన్నాడు. ఏ భార్య అన్నా భర్త దగ్గరికి వెళ్ళి నీకు బాధ పెట్టే పని నేను ఎప్పుడైనా చెప్తే చెప్పు అని అడిగిందా? ఏ భర్త అన్నా వచ్చి భార్య దగ్గరికి వచ్చి నీకు ఇబ్బంది పెట్టే పని నేను ఎప్పుడైనా చేశానా చెప్పు, తీసేసుకుంటానని అన్నాడా? అని అంటారు. అందుకనే వాళ్ళిద్దరూ ప్రైడ్తో ఉంటారు. అందుకనే కాపురం ముందుకు వెళ్తారు, ఎప్పుడు గొడవతోనే ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చి నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందా? ఏంటి? ఇప్పుడు నీ పిల్లల దగ్గర, నీ పిల్లలు నీకు ఆయాసాన్ని కల్పించే మార్గం, రే బాబు నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదు. అలాగా అమ్మా, అయితే నేను మానేస్తాను. అమ్మా నువ్వు ఇలా ప్రవర్తించడం నాకు నచ్చలేదు. అలాగే బాబు, అయితే ఈసారి అలాంటి పని చేయను. డాడీ నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు, నేను చాలా బాధ అయిపోతుంది, అయితే ఇలా చేయను. అయితే ఇప్పుడు మనం ఆలోచించవలసింది, కేవలం దేవుని దగ్గరేనా నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో తీసే? లేదు. భార్య భర్తల దగ్గర కూడా, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర కూడా ఈ రోజున ఒక మంచి ప్రశ్న వేసుకోవాలి మనం. నా భర్తకి నేను ఆయాసకరమైన పని ఏమన్నా చేస్తున్నానా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అక్కడ మత్తయి సువార్తలో అంటున్నాడు, నీ పొరుగు వారితో నీ సహోదరుతో గొడవ ఏదైనా ఉంటే నువ్వేం చేయాలా? ముందు సమాధానపడి, ఏం చేయాలా? ముందు సమాధానపడి తర్వాత అర్పణ అర్పించు. నీ భర్తతో గొడవ ఉంటే ఫస్ట్ సమాధానపడు. కారణం ఏంటంటే నీ జీవితంలో ఏదో ఆయాసకరమైన ఉంది, అది నిన్ను ముందుకి వెళ్ళనివ్వడం లేదు. నీ జీవితంలో ముందుకు వెళ్ళడం లేదు,
ప్రార్థనలో ముందుకు వెళ్ళడం లేదు, దేవుని వాక్యం చదవడంలో ముందుకు వెళ్ళడం లేదు. ఎన్ని సమస్యలు కారణం? నీ హృదయంలో ఏముంది? ఆయాసకరమైనది. నీ హృదయంలో గ్రడ్జ్ ఉంది, నీ హృదయంలో కోపం ఉంది, నీ హృదయంలో క్రోధం ఉంది. అందుకనే కయ్యను హేబేలు చూసినప్పుడు ఏం చేశాడు? కయ్యను హృదయంలో ఏముంది? కోపం, క్రోధంగా మారిపోయింది. హక్ చేసుకుందామా అంటే ఏంటంటున్నాడు? కూడా కట్టుబట్టుకుని వెళ్ళిపోయి పొడిచేస్తున్నాడు. ఎంత దారుణం! నీ జీవితంలో ఏముంది? నీకు ఆయాసకరం. ఈ ఉపవాస కూడికలలో నీకు ఆయాసకరమైన పనులతో నువ్వు నివ్వురు గప్పిన నిప్పులకు అయిపోయావు. పరిశుద్ధాత్ముడి మీద నివ్వురు గప్పొస్తుంది. కారణం ఏంటంటే ఆయాసం కలిగించే పనులు ఎక్కువ చేస్తామన్నా. ఆయాసం కలిగించే పనులు ఈ రోజుల్లో అందరూ సెల్ ఫోన్ అంటూ ఉన్నారు, కానీ అంతకంటే చాలా ఉన్నాయి ఆయాసం కలిగించేవి. అదేంటనేది మనం ప్రశ్నించుకోవాలి. అందుకని అంటున్నావు, ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నా భర్తను మార్చు, నన్ను బాధ పెట్టేస్తామన్నాడు. నా భార్యను మార్చు, నన్ను బాధ పెట్టేస్తుంది. నా పిల్లలు మార్చు, ఒక్కళ్ళు మాట పెట్టలేదు. రాత్రి 12 గంటలకు వస్తామన్నారు. నా చర్చిని మార్చు. ఇలాగా ప్రార్థన చేస్తారు. అంతేకాదు, నన్ను మార్చు ప్రభువా. ఎందుకు? నా భర్తకి నాకు ఎందుకు గొడవ వస్తుంది? నా భర్త పట్ల ఆయాసకరమైనది నేనేం చేశాను? నా భర్త ఇదిగో ఈ ఆయాసకరమైన పని చేశాడు అంటే దేవుని సన్నిధిలో పెట్టండి. మీ భర్త కూడా చెప్పండి. అప్పుడు ఆయాసాన్ని తీసేస్తాడు. ఆయాసం అంటే ఏంటంటే బాధ కలిగించే పని. దావీదు చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడంటే, నీకు ఆయాసకరమైనది ఏదైనా. ఈరోజు ఉపవాస కూడికల్లో మీరు నేను చేసే మంచి ప్రార్థన ఏం తెలుసా? ప్రభువా, నేను సంవత్సరాలుగా నేను చర్చికి వస్తున్నాను, మరి నీకు ఆయాసకరమైనది ఏదైనా అడ్డుగా ఉన్నదా? యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నాడు తెలుసా? మీ ప్రార్థనలో దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు తెలుసా? మీకును ఆయనకును అడ్డుగోడగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే ఆయాసం. ఆయాసం అంటే మరే కాదు, నీకును దేవునికి మధ్య అడ్డుగోడగా ఉన్నాయి ఈ ఉపవాస కూడికలలో, ఉద్యమ కూడికలలో. దాన్ని తీసివేయమని దేవుడిని అడగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు ఉద్యోగపడాలంటే, నువ్వు తిరిగి ఉద్యోగంగా దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళిపోవాలంటే, ప్రభా ఇది నాకు ఆయాసకరంగా ఉంది, తీసివే అని అడగాలి. ఏది? నా హృదయంలో తప్పేముందో నాకు చూపించు ప్రభా. నేను ఎక్కడ చల్లబడిపోయినా నాకు చూపించు ప్రభా. నేను ఎక్కడ రాజీ పడాలో చూపించు ప్రభా. నేను ఎవరిని క్షమించాలో చూపించు ప్రభా. నేను ఎక్కడ నీకు అవిధేయుడయ్యానో చూపించు ప్రభా అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. నెంబర్ 1 ఏం చేయాలన్నాను? పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం అంటే దుఃఖించాలి. తిరిగి అయ్యో నేను ఎలాంటి చేస్తామన్నావా? ఎప్పుడైతే నిన్ను దేవుడు పునరుజ్జీవింపజేశాడో తిరిగి వాక్యంపై ఆకలి పడుతుంది. అయ్యో చూసేవా, దేవుని వాక్యం అన్నాను, అది నన్ను సరి చేసింది, తిరిగి నేను చదువుకోవాలి. కారణం ఏంటంటే అది నన్ను సరి చేసింది అని ఉంటుంది. ఆమోస్ గ్రంథంలో ఏమంటాడంటే 8:11 వచనంలో ఉంటుంది, దేవుడట కరువు రప్పిస్తున్నాడంట. ఆ కరువు ఏంటంటే దేవుని వాక్యము రాబోవు దినములందు దేశంలో క్షామము పుట్టిందును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు. క్షామము కాక యెహోవా మాట వినకపోవుట వలన. చాలండి, అది క్షామము. క్షామము అంటే మళ్ళీ అన్ని కలిగి ఉండడం. క్షామము అంటే కరువు అన్నమాట. దేవుని వాక్యము అనే క్షామము. కారణం ఏంటంటే అందరూ టీవీలు కలుసుకుపోయి, క్రికెట్ కలుసుకుపోయి, ఇంకా క్షామం కాదా? లేకపోతే ఈ సీరియల్ కలుసుకుపోయి క్షామం కాదా? లేదంటే ఇదిగో రీల్స్ కలుసుకుపోతూ ఉంటే అది క్షామం కాదా? దేవుని వాక్యము వినకపోవట వలన కలిగే క్షామము. అందుకనే ఈ ఉపవాస కూడికలు, ఉద్యమ కూడికలు ప్రతి ఒక్కరికి అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు తగ్గిపోతున్నది కాబట్టి మనము ఈ కూడికలు తప్పకుండా మనం పెట్టుకోవాలి. దేవుడు మరలా ఒక ప్రేరణ ఇచ్చుంటాడు. కారణం ఏంటంటే సంఘంలో ఉద్యోగం తగ్గిపోయిందని కావచ్చు, లేకపోతే తిరిగి మనమందరం ఉద్యోగపడాలి. ఇదిగో వాక్యము క్షామంగా కనబడుతుంది చాలా మందిలో లేదు. మంచి వర్తమానము మా బిడ్డలకు వినిపింపు చేయాలని దేవుడు కోరుకొని ఉంటాడు మీ పాస్టర్ గారి ద్వారా. వాక్యం చాలా విలువైనది. వాక్యం లేకపోతే జీవితం లేదు.
వాక్యం లేకపోతే మనకి సరైన గమ్యం లేదు. అందుకని 119వ దావీదు కీర్తన 105వ వచనంలో ఏమంటారు చెప్పండి? నీ వాక్యము నా పాదములకు వెలుగు, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునే ఉన్నది. కాబట్టి వాక్యం ఎక్కడైతే ఉన్నదో అక్కడ చర్చి బలంగా ఉంటది. వాక్యము ఎవరి జీవితంలో అయితే ఉందో వాళ్ళు చాలా బలంగా ఉంటారు, విశ్వాసంలో బలంగా ఉంటారు, వారి దేవుని యొక్క నమ్మకంలో బలంగా ఉంటారు, కుటుంబంలో బలంగా ఉంటారు, భార్య భర్తల సంబంధం బలంగా ఉంటది, సంఘం సభ్యుల బంధం బలంగా ఉంటది. వాక్యం ఎక్కడైతే లేదో, సినిమా కబుర్లు ఎక్కడైతే ఉన్నాయో, ఇప్పుడు అందరూ కూడా సినిమా కబుర్లు, పాలిటిక్స్, వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, ఆ నాయకుడు ఎలా ఉన్నాడు, ఈ నాయకుడు ఎలా ఉన్నారు, ఇవే కానీ దేవుని వాక్యము మనకి ఎక్కడ సరిగా కనిపించడం లేదు. పునరుజ్జీవం కావాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలి చెప్పండి? మనం పశ్చాత్తాపడాలి మన దానికోసం. రెండవది, పునరుజ్జీవం కావాలి అనుకుంటే ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? చూడండి, మీకు పాస్టర్ గారికి ఏక మనసు ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఈరోజు పనిలో వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఈవెన్ పేదవాడికి కూడా ఏదో పని ఉంటుంది, పని లేకుండా ఎవరు లేరు. ఏక మనసు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాకు విడుదల ఇవ్వాలి, దేవుడు సంఘాన్ని విస్తరింపజేయాలి, దేవుడు అద్భుతం చేయాలి. ఏక మనసు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో వారు ఏక మనసుతో ప్రార్థించగా ఏమని చెప్పండి? 1వ అధ్యాయము 14వ వచనం చదవండి ముందు. వీరందరూ దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏక మనసుతో. నేను ఈరోజు చాలా అంశాలు కవర్ చేస్తున్నాను. సంఘంలో ఏమిటా చెప్పండి? ఏకమని. కాబట్టి ఎవరెవరికనే? పాస్టర్ గారికి విశ్వాసులకి విశ్వాసం. కుటుంబంలో ఏముండాలి? ఏకమని. భార్య భర్తలకి ఏముండాలి? తల్లిదండ్రులకు పిల్లలకి ఏముండాలి? ఏకమనసు ఉండాలి. కాకపోతే ఒకసారి ఓ తండ్రి ఆఫీస్కి వెళ్ళాలా, ఓ పార్టీ పెట్టుకున్నాడంట. పార్టీ పెట్టుకుని అన్నాడంట, కొడుకు కూతురు కాలేజీకి వెళ్తున్నారు ఇద్దరు. అరే బాబు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ప్యాంట్ కొనుక్కున్నాను, ఆడేమో సైజ్ చేయడానికి టైం లేదన్నాడు, కాబట్టి నువ్వేం చేస్తావంటే వాళ్ళ ఆవిడతో చెప్పాడు, మన డిస్ట్ మీద కొంచెం మొక్కుంటూ సైజ్ చేయి 2 ఇంచులు తగ్గించాడు. భార్య అన్నదంటే నాకు ఖాళీ లేదు, అబ్బాయికి చెప్పండి. సరే, అబ్బాయితో చెప్పాడు, నాకు అస్సలు ఖాళీ లేదు, నేను కాలేజీకి వెళ్ళిపోవాలి. అయ్యో అయితే చెల్లితో చెప్పు. చెల్లి దగ్గరికి వెళ్ళాడు. చెల్లితో చెప్పు, అమ్మ 2 ఇంచులు నాకు ఖాళీ లేదు, నాకు పార్టీ ఉన్నది. ఓకే, ఎవరు మట్టుకాడు ఖాళీ లేదా అంటే డాడీ అలా పడిచి ఏదో చేయండి, సాయంకాలం నాకు నేను పార్టీకి వెళ్ళాలి. ఓకే, పనులన్నీ చేసుకుని మహాతల్లి వచ్చి, అయ్యో భర్త చెప్పాడు చేయకపోతే బాగుంటుందని 2 ఇంచులు కట్ చేసి పూటేసి అక్కడ పెట్టేసాను మిషన్ మీద. ఈ లోపల కాలేజీలో పార్టీకి డబ్బులు అవసరం ఎలాగ, కాబట్టి 2 ఇంచులు కట్ చేసి మడతపెట్టి అక్కడ పెట్టాడు. ఏడు పట్టుకెళ్ళి వెళ్ళిపోయారు. ఈ లోపల కాలేజీ నుంచి పాప వచ్చింది. అయ్యో డాడీ చెప్తే చేయకపోతే డాడీ బాధపడతాడని ఆవిడ 2 ఇంచులు కట్ చేసి ఆఫీస్ నుంచి వచ్చి ప్యాంట్ వేసుకున్నాడు పార్టీకి వెళ్ళాను. అది అలాగన్నదే, షర్టు కాదు ప్యాంటు కాదు. ఎందుకంటే ఏక మనసు మిస్ అయింది. వాళ్ళు కలిసి కబుర్లు చెప్పుకోవడం మిస్ అయింది. సంఘంలో కూడా ఏక మనసు ఉండాలి, కుటుంబంలో ఏక మనసు ఉండాలి. సంఘంలో చేద్దాం, ఈరోజు చేద్దాం, ఉపవాసం ఉందామా, ఉందాం, పార్టీ చేసుకుందాం, భోజనాలు పెట్టుకుందాం. చాలాసార్లు ఎక్కడ మిస్ అవుతారంటే ఏక మనసు దగ్గర. అందుకనే ప్రతిసారి ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో ఎక్కువ ఏమంటారు తెలుసా? ఏక మనసు, ఏకాత్మ, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను మీ భాషగా మీకు సూపర్గా అన్నీ నేర్పించేస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పడం వలసి మీరు అన్నీ రిఫరెన్స్ చేసేస్తున్నారు. చాలా సంతోషం. అంటే నేను చాలా చర్చలకు వెళ్తాను, కానీ ఎంత భాషగా ఎవరు తీరు నేను చూడలేదు. కాబట్టి మీ భాషని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఎంత ఒక్క పాయింట్ చెప్తే మీరు అంటే బైబిల్ రిఫరెన్స్ చదివేస్తున్నారు. చాలా సంతోషం. దేవుడు ఇంకా మమ్మల్ని దీవించాలని
ఇంకా ఆశీర్వదించాలని నేను ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఏక మనసుతో చేయాలి. ప్రార్థన చేయాలి ఓకే, కానీ ఎలా చేయాలి? ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను కృపరించాడు. ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు 4వ అధ్యాయం ఉంటుంది, అక్కడ ఉన్న స్థలం కనిపించింది. ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఈరోజు మనం ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన జీవితాన్ని కదిలిస్తాడు. దేవుడితో మాట్లాడడానికి మనం సమయం కేటాయిస్తున్నామా? మనం డబ్బు కోసం కేటాయిస్తాం. బ్యాంక్కి వెళ్ళామనుకోండి, డబ్బుల కోసం సమయం కేటాయిస్తాం. ఏదైనా లోన్ అడగాలనుకోండి, 10 సార్లు తిరుగుతాం. ఏదైనా ఎవరన్నా ఫ్రెండ్ అవుతున్నాడు అనుకోండి, ఉదయం నుంచి కనిపెడతా ఉంటాం. మరి దేవుని వాక్యం కోసం ఎలా కనిపెడుతున్నాం? ఈ పునరుజ్జీవము మనలో ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మను కూడా ఇస్తుంది. అంటే ఒకవేళ పునరుజ్జీవము అంటే తిరిగి మమ్మల్ని బ్రతికించు, ఇంగ్లీష్లో ఉంటుందంటే రివైవ్ అంటే తిరిగి బ్రతికించు, పునరుజ్జీవింపచేయి అంటది. అంటే ఏంటంటే ఒకవేళ నేను ఒక చోట ప్రసంగం చేస్తూ ఉన్నా. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం ఉంటుంది. సఖ్యమైతే ఏంటది? సఖ్యమైతే అందరితోనూ ఏముండాలి? సమాధానం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. సఖ్యమైతే ఎవరితోనూ? ఇప్పుడు ఎలా వస్తున్నాం అనుకోండి, ఫస్ట్ వాచ్మెన్తో సమాధానంగా ఉండాలి, లేకపోతే అక్కడ అయిపోతాడు. ఎప్పుడైనా ఇప్పుడు మనం అపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు కాదు, హాస్పిటల్లోకి వెళ్తున్నాం, కోరిక బాధ పెట్టంటే సరేనండి అనాల. ఇప్పుడు ఏ తప్పు అయిపోయింది అన్నవనుకో అంతే, అక్కడే సమాధానం ఉండాలి. అది అప్పటికే పోదు, మళ్ళీ మనం గుర్తుపడేసుకుంటాడు, స్కాన్ చేసేస్తారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మనం కలిసాడు కదా, ఈసారి చూస్తాను అనుకుంటాడు. ఒకవేళ బాబు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళంటే ముందే చెప్పేస్తాడు, పలానా వాడు వస్తాడు, ఎర్ర చొక్కా వేసుకుని ఉంటాడు, అతను మాత్రం కుదరదు, సైకిల్ వరకు కూర్చోబెట్టు. సఖ్యమైతే ఏం చేయాలగా? అందరితోనూ. ఎంతమందితో? ముసలి తక్కువగా చూడకండి, వాళ్ళతో కూడా సమాధానంగా ఉండాలి. ఎవరితోనూ? ముఖ్యంగా వాళ్ళే కదా మనం ప్రోత్సహించేది. ఎవరు బాబు మాస్టర్ గారు వస్తున్నారు, ఈ మాస్టర్ గారు నాకు నచ్చలేదు, నాతో అసలు మాట్లాడతలేదు అన్నది అనుకో, నీకు నచ్చిన వాళ్ళు నేను ఎందుకు రానిస్తాను అంటారు. అంతే కదా. ఇప్పుడు ముసలాడు కదా, ఏమిటో మాట్లాడకేటి, నాకు ఆళ్ళు కావాలా అనుకుని వాళ్ళ వైపు తిరిగి మాట్లాడామనుకో, ఎలా ఉందా అనుకుంటుంది ఆవిడ. అనుకుని ఒక రోజు చూస్తుంది, భోజనం పెడుతుంది. ఏమ్మా ఎలా ఉన్నావు ఏంటంటే అంతా బాగానే ఉంది, కానీ ఆ మాస్టర్ గారు చూడు ఎలా ఉన్నాడు, కనీసం బాగున్నావు అని మాట్లాడలేదు, అలాంటి ఎందుకు రానిస్తున్నా ఉంటుంది. ఆ మాట పడిపోతుంది. పడిపోయి నీకు ఇష్టం లేనో నేను ఎందుకు రానిస్తాను, సరే నెమ్మదిగా మానేమని చెప్తాను అంటాడు. ఎందుకు ఇవన్నీ ప్రేమించడం కోసం అలా చెప్తాడు. సఖ్యం అయితే ఏం చేయాలో చెప్పండి? అందరితోనూ ఏం చేయాలా? సమాధానం లేకే చాలా కుటుంబాలు విడిపోతున్నాయి, చాలా బిజినెస్లో దెబ్బతింటా ఉన్నాయి, చాలా మంది పార్టీల్లో ప్రాబ్లమ్స్. ఎందుకు? సమాధానం లేక. నేను ఇలా ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోవడం మానేసి చాలా కాలమైంది. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేరు. పరిశుద్ధత కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? సమాధానం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే సమాధానం లేకపోవడం కూడా అపరిశుద్ధతే. సంఘంలో కూడా సమాధానం లేకపోతే అంతే, ఇంకా పరిశుద్ధత లేకపోవడమే కదా. వాక్యం అయిన తర్వాత వెంటనే దగ్గరికి వచ్చేసి, అయ్యగారు నన్ను క్షమించండి, గత 10 సంవత్సరాల నుంచి మీ అందరూ మాట్లాడుకోవట్లేదు, ఇప్పుడే సమాధానం చేయమని అడుగుతాను. అంటే ఒక గంట సేపు ప్రసంగం అదంతా. నేను చాలా సంతోషించాను. అవునమ్మా చాలా సంతోషం, దేవుడిని చేస్తాను. మీరు తెలుసా తర్వాత తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఎంత పండుగ చేసుకున్నారు వాళ్ళ తండ్రి? పెద్ద పార్టీ ఏర్పాటు చేసి రింగు తొడిగేశాడు కదా, అంత పార్టీ చేసుకున్నారు వాళ్ళ. కారణం ఏంటంటే 8 సంవత్సరాలు మాట్లాడుకోకపోయాం, దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా, చర్చికి వస్తున్నాం కానీ ఆ గాయం మానని గాయం మనలో ఉండిపోయింది. రోజు
నన్ను క్షమించని ఒకలంటూ నన్ను క్షమించని ఒకలనుకొని ఇద్దరు ఎంత డీప్గా అయిపోయారు. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యము అదే మనకు చెప్తా ఉంది. ఈ పునరుజ్జీవం అంటే తిరిగి బ్రతికించడం వల్ల ఏం చేయాలో తెలుసా? సమాధానం తీసుకొస్తుంది. భార్య భర్తల మధ్య తిరిగి ఏంటది? ఆ సమాధానం అంటే చిన్న గొడవ వస్తే విడాకులకి వెళ్ళిపోతున్నారు, చిన్న గొడవ వస్తే విడాకులు, చిన్న గొడవ వస్తే కోర్టు కేసులు, చిన్న గొడవ వస్తే పోలీసులు. వాళ్ళు సమాధాన పడాలన్న ఆలోచనలో వాళ్ళు ఉండలేదు. కలిసి ప్రార్థన చేయాలి తల్లిదండ్రులు. ఇలాగ మనం ఏం చేయాలంటే ఈ పునరుజ్జీవం అనేది మనలో ఆనందాన్ని తీసుకొస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే ఇందాక మనం చదువుకున్నాం కదా, 75వ దావీదు కీర్తన 6వ వచనం చెప్పండి. మీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు. ఎంత చక్కని వాక్యాన్ని మనకు. అంటే పరిస్థితులు మారినందుకు మాత్రమే కాదు, డబ్బు వచ్చినందుకు మాత్రమే కాదు, మన ప్రణాళికలన్నీ చక్కగా నెరవేరినందుకే కాదు, దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనల్ని బ్రతికించాడు అన్నారు కూడా మనం ఏం చేయాలా? దేవుణ్ణి స్తుతించాలా. అందుకనే హబక్కు గ్రంథంలో ఏమంటాడు తెలుసా? ఏమంటాడంటే పరిస్థితులు మారకపోవచ్చు, చేలోని పంట చేతికి రాకపోవచ్చు, పైరు చేతికి రాకపోవచ్చు, అంజూరపు చెట్లు కాపు కాయిపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చదవండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం అనుకోవచ్చు, ఇక్కడ వేల మంది లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించాను. నేను ఒంటరిగా ఉన్నా. దేవుడు ఏం చెప్పినట్టు తెలుసా? వారిలో ఒంటరి అయిన వాడే 10,000 మంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున తక్కువగా మనకు కనిపించదు, కానీ దేవుడు చాలా చాలా విస్తారంగా దేవుడు చేయగలిగి సమర్థుడు ఆయన. అందుకని మనం ఏమనుకోవాలి తెలుసా? పరిస్థితులు బాగుండకపోయినా, ప్రజలు అనేక మంది అనుకూలంగా లేకపోయినా, నేను నా దేవుని యందు సంతోషిస్తాను, నేను ఉద్యోగపడతాను. ఎవరైనా ఒకళ్ళ ఇద్దరు ఉంటే ఉద్యోగపడతారండి. అయ్యగారు ఏమనుకోకండి, ఇక్కడ తక్కువ మంది ఉన్నారు, అక్కడ చాలా మంది ఉన్నారు, సినిమాలో చూసి వచ్చేస్తున్నాం. అక్కడ ఏటీఎం కార్డు ఒకటి ఇస్తారో ఇలా గీకితే చాలు డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఒకవేళ వెళ్ళకపోతే 10 ఫోన్లు వచ్చేస్తాయి. మొన్నసారి అదే చెప్తాను, వెళ్ళకపోతే 10 ఫోన్లు వచ్చేస్తాయి అంట. ఎంత గొప్పతో. కానీ నీ కోసం ఇక్కడ మోకరించి ప్రార్థన చేసేవాడు, నిన్ను దర్శించి నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు మర్చిపోయి ఏటీఎం కార్డు ఎత్తున్నారు, గీకుతున్నారు, చేస్తున్నారు. అక్కడ థియేటర్ లాగా ఉన్నది. అబ్బా ఎంత బాగుందో ఏసీ. నువ్వేం చూస్తున్నావు తెలుసా? ఆడంబరాన్ని చూస్తున్నావు, నువ్వు హెచ్చిపోతున్నావు, వినయంగా లేవు. అదే దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీవు ఉద్యోగింపబడాలి. నువ్వు ఎప్పుడైతే ఉద్యోగింపబడ్డావో దేవుడు ఏం చేస్తాడంటే నేను ఐక్యపరుస్తాడు, ఏక మనసు ఇస్తాడు. అంతేకాదు నీలో ఆత్మ పనిచేయడం ప్రారంభిస్తాడు. అంతేకాదు దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. మరి చాలా చక్కగా మీరు నాకు మంచి సమయాన్ని ఇచ్చారు. నేను మీరు అనుకున్న సమయానికి ముగిస్తున్నానో లేదో, నేను మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీరందరూ కూడా ఉద్యోగపడాలని, మీరు ఎంత మట్టుగా కాదు, పునరుజ్జీవం పొందిన మీరు ఏం చేయాలి?